ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫుడ్ కూడా చేసి ఇక స్టార్ట్ అవుతున్నామండి. అండ్ ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామో చెప్పలేదు కదా, చూపిస్తాను రండి. పాపం నా కూతురు ఇంకా నిద్ర కూడా లేదండి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రోడ్స్ వేస్తున్నారు. కార్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టాము. సో బైక్ మీద వెళ్ళాల్సి వచ్చింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా అమ్మకు ఫోన్ చేసి టిఫిన్ ఏం చేసావమ్మా అంటే ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది చేయాలి అన్నది. సో నియర్ బైలో టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఇడ్లీ తీసుకొని అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయాము. అండ్ లొకేషన్స్కి అయితే ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మియాపూర్లో మెటర్నిటీ షూట్ ఉందండి. మేడంది యాక్చువల్ టైం వచ్చేసి 2 o'clockకి, నేనే 11 o'clockకి రమ్మన్నాను. పోయావా మేడంని నేను 11 o'clock ఎందుకు రమ్మన్నాను తెలుసా అండి, నాకు వెంటనే రిసెప్షన్ ఉంది. మేడం వచ్చేసి 3 o'clock రమ్మన్నారు. సో కంప్లీట్ చేసుకుందామనేసి 11 o'clock రమ్మన్నాను. కానీ మేడం వచ్చేసే వరకు 12:30 అయిందండి. సో లేట్ అయిపోయింది అప్పటికే. అండ్ మేడంని ఇలా రెడీ చేసాము. మేడంది వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ కానీ డ్రై ఉంది. అండ్ కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే చాలా నీట్గా అంటే నీట్గా వచ్చిందండి. సెటిల్డ్ ఉంది, ఫ్లాలెస్ ఉంది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. అండ్ నేను నిన్న వెళ్ళిన మేకోవర్లో ఐలైనర్ మర్చిపోయాను. సో అప్పటికప్పటికి జెప్టోలో ఆర్డర్ పెట్టాను. సో అది వచ్చేసింది. ఎందుకంటే ఈ మేకోవర్ కంటే తన దగ్గరే ఉంది, మెయింటైన్ చేసాము. నెక్స్ట్ దానికైతే కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా రెడీ చేసాము. ఇలా రెడీ చేసింది. మనం ఎంత తిన్నా కూడా మనకి బయట ఫుడ్ తినకపోతే ఏదో మిస్సింగ్ ఫీలింగ్లో ఉంటాను నేనైతే. సో వెళ్ళేటప్పుడు దారిలో సమోసా తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోయాము. కానీ సెకండ్ లొకేషన్ అండి 1.5 hours నుంచి 2 hours జర్నీ ఉంది. మేము 2:30కి స్టార్ట్ అయ్యాము. మేడంకి దగ్గరికి వెళ్ళేసే వరకు 3:30, 3:45 అయింది. కానీ మేడంకి అయితే మేకోవర్ ఎంత బాగా నచ్చింది తెలుసా, సూపర్గా నచ్చింది. అండ్ తన మేకప్ అయిపోయే వరకు 6:30 వరకు మేడం మేకప్ అయిపోయింది. ఎంత ఫ్లాలెస్ ఉంది తెలుసా. అండ్ తిని వచ్చేసి వాళ్ళ సిస్టర్ అంట, తనకి సెటిల్డ్గా చాలా బాగుంది. అండ్ క్లయింట్